దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఏప్రిల్ 22. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాలకు దయచేసినందుకు మీకు వందనాలు ప్రభు. దిన వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మొదటి రాజుల గ్రంథము 3-4 అధ్యాయములు. 3వ అధ్యాయము. తరువాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెండ్లి చేసుకుని అతనికి అల్లుడాయెను. తన నగరును, యెహోవా మందిరమును, యెరూషలేము చుట్టూ ప్రాకారమును కట్టించుట ముగించిన తర్వాత ఫరో కుమార్తెను దావీదుపురమునకు రప్పించెను. ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలముల యందు మాత్రము బలులను అర్పించుచూ వచ్చిరి. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమయుంచెను. కానీ ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రం అర్పించుచు ధూపం వేయుచూ ఉండెను. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులను అర్పించుటకే రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగు మనవి చేసెను. నీ దాసుడను నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ అగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడినైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడినైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడినైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగక పోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువల్ల నీ దినములన్నిటను రాజులలో నీ వంటివాడు ఒకడైనను ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మం అంతటినీ గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలుసుకొనెను. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన గల మందసం ఎదుట నిలవబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులందరినీ విందు చేయించెను. తరువాత వేసులైన 2 స్త్రీలు రాజునద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకతి ఇట్లు మనవి చేసెను, నా ఏలినవాడా చిత్తగించుము. నేనును ఈ స్త్రీయును ఒక ఇంటిలో నివసించుచున్నాము. దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని. నేను కనిన ఈ 3వ దినమున ఇదియు పిల్లను కనెను. మేమిద్దరమును కూడా ఉన్నాము. మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరునూ లేరు. అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసీనైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకుని తన కౌగిట్లో పెట్టుకుని చచ్చిన తన పిల్లను నా కౌగిట్లో ఉంచెను. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియే చూడగా అది చచ్చినదాయెను. తర్వాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూసినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకుంటుని. అంతలో 2వ స్త్రీ, అది కాదు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె, కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అనెను. ఈ ప్రకారముగా వారు రాజు సముఖమున మనవి చేయగా రాజు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకతియు, రెండవది అలాగు కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది. గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చిన వారు ఒక కత్తి రాజసన్నిధికి తేగా రాజు 2 భాగములుగా బ్రతికి ఉండి బిడ్డని చేసి సగము దీనికిని సగము దానికిని చెరి సగము ఇవ్వవలసిందిగా ఆజ్ఞ ఇచ్చెను. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదే, రాజునొద్ద నా ఏలినవాడ బిడ్డను మాత్రము ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా, ఈ 2వ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగము చేయమనెను. అందుకు రాజు, బతికి ఉన్న బిడ్డని ఎంత మాత్రము చంపక మొదటి దానికి ఇయుడి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను. అంతటి ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవజ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడిరి.
4వ అధ్యాయం. రాజైన సొలొమోను ఇశ్రాయేలు అందరి మీదను రాజాయను. అతని యొద్దనున్న అధిపతులు ఎవరెవరనగా సాదోకు కుమారుడైన అజర్యా యాజకుడు, షీషా కుమారులైన ఎలీహోరేపును అహీమయును ప్రధాన మంత్రులు. అహీలూదు కుమారుడైన యెహోషాపాతు లేఖికుడై ఉండెను. యెహోయాదా కుమారుడైన బెనాయా సైన్యాధిపతి. సాదోకును అబ్యాతారును యాజకులు. నాతాను కుమారుడైన అజర్యా అధికారుల మీద ఉండెను. నాతాను కుమారుడైన జాబూదు రాజు సముఖంలోని మిత్రుడును మంత్రియునై ఉండెను. అహీషారు గృహ నిర్వాహకుడు. అబ్దా కుమారుడైన అదోనీరాము వెట్టి పని విషయంలో అధికారి. ఇశ్రాయేలీయులందరి మీద సొలొమోను 12 అధికారులను నియమించెను. వీరు రాజునకును అతని ఇంటివారికి ఆహారము సంగ్రహము చేయువారు. సంవత్సరమందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారం సంగ్రహము చేయుచుండెను. వారి పేర్లు ఇవే: ఎఫ్రాయిము మన్యమందు హూరు కుమారుడు, మాకసులోను, షేల్బీములోను, బేత్షెమెషులోను, ఎల్బేనాదానులోను దెకెరు కుమారుడు. అరుబోతులో హెసెదు కుమారుడు. వీనికి షోకో దేశమును హెపెరు దేశమంతయు నియమింపబడెను. మరియు అబీనాదాబు కుమారునికి దోరు మన్యప్రదేశమంతయు నియమింపబడెను. సొలొమోను కుమార్తెన టాప్పాతు ఇతని భార్య. మరియు అహీలూదు కుమారుడైన బయనాకు, తానాకును, మెగిద్దోయును, బేత్షెయాను ప్రదేశమంతయును నియమింపబడెను. ఇది యెజ్రెయేలు దగ్గరనున్న సారేతా నుండి బేత్షెయాను మొదలుకుని అబేల్మెహోలా వరకును, యొక్నెయాము అవతలి స్థలము వరకును వ్యాపించుచున్నది. గెబెరు కుమారుడు రామోత్ గిలాదునందు కాపురముండెను. వీనికి గిలాదులో నుండిన మనష్షేకు కుమారుడైన యాయీర్ గ్రామములను, బాషానులో ఉన్న అర్గోబు దేశమును నియమింపబడిన. అది ప్రాకారములను, ఇత్తడి అడ్డగడలను గల 60 గొప్ప పట్టణములు గల ప్రదేశము. ఇద్దో కుమారుడైన అహీనాదాబు మహానయీములో ఉండెను. నఫ్తాలీము దేశమందు అహీమయస్సు ఉండెను. వీడు సొలొమోను కుమార్తెన బాషెమతును వివాహం చేసుకొనెను. ఆషేరులోను ఆలోతులోను హూషై కుమారుడైన బయానా ఉండెను. ఇస్సాకారు దేశమందు పరూయాహు కుమారుడైన యెహోషాపాతు ఉండెను. బెన్యామీను దేశమందు ఏలా కుమారుడైన షిమీ ఉండెను. గిలాదు దేశమందును అమోరీయులకు రాజైన సీహోను దేశమందును బాషాను రాజైన ఓగు దేశమందును ఊరీ కుమారుడైన గెబెరు ఉండెను. అతడు ఒక్కడే ఆ దేశమందు అధికారి. అయితే యూదావారును ఇశ్రాయేలు వారును సముద్రపు ధరినున్న ఇసుక రేణువులంత విస్తార సమూహమై తినుచు త్రాగుచూ సంభ్రమపడుచూ ఉండిరి. నది మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను ఫిలిస్తీన్ల దేశమంతటి మీదను సొలొమోను ప్రభుత్వము చేసెను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రతికిన దినములన్నీ అతనికి సేవ చేయుచు వచ్చిరి. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా 600 తూముల సన్నపు గోధుమ పిండియు, 1200 తూముల ముతక పిండియు, క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలను, ఇవియుగాక ఎర్ర దుప్పులు, జింకలు, క్రొవ్విన బాతులను తేబడెను. యూఫ్రటీసు నది యువతల తిప్సహు మొదలుకుని గాజా వరకును నది యువతల ఉన్న రాజులందరి మీదను అతనికి అధికారం ఉండెను. అతని కాలమున నలుదిక్కులా నెమ్మది కలిగి ఉండెను. సొలొమోను దినములన్నిటిను ఇశ్రాయేలు వారేమి, యూదావారేమి, దాను మొదలుకుని బెయేర్షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల కిందను నిర్భయముగా నివసించుచుండిరి. సొలొమోను రథములకు 40,000 గుర్రపు శాలలను, రౌతులకు 12,000 గుర్రములను ఉండెను. మరియు రాజైన సొలొమోను భోజనపు బల్ల యొద్దకు వచ్చిన వారికి అందరికిని ఏమీయూ తక్కువ కాకుండా అధికారులో ఒకడు తాను నియమింపబడిన మాసమును బట్టి ఆహారము సంగ్రహము చేయుచూ వచ్చెను. మరియు గుర్రములను, పాటు పశువులను ఉన్న ఆయా స్థలములకు ప్రతివాడును తనకు చేయబడిన నిర్ణయం చొప్పున యవలును గడ్డిని తెప్పించుచుండెను. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసెను. గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్తుల జ్ఞానం అంతటి కంటెను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటెను, ఎజ్రాహీయుడైన ఏతాను కంటెను, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దద్దా అను వారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను. గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయెను. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలను రచించెను. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడలో నుండి మొలిచి హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అను వాటి అన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొంటకే అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చిరి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన.
దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మహాగణుడా, మృత్యుంజయుడా, నీకు వందనాలు స్తోత్రాలు. సైన్యములకు అధిపతి, రోషము గల దేవా, నీకు వందనాలు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యములు చేసే దేవా, నీకు వందనాలు. ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలును విడిపించిన దేవుడవు తండ్రి, నీకు వందనాలు. ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడవు, మారా నీళ్లను మధురముగా మార్చిన దేవుడవు, నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఇరుకు గోడలు కూల్చిన దేవుడవు, నీకు వందనాలు. యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రోహి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా కొరకు బలి అయిన యేసయ్యా, నీకు వందనాలు. నీ బలియాగమును బట్టి నీకు స్తోత్రాలు. మా సమాధానార్థమైన శిక్షను భరించినందుకు నీకు వందనాలు. అయ్యా, నువ్వు చిందించిన రక్తమును బట్టి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమైనప్పటికీ మా కొరకు నాయన అన్నీ విడిచిపెట్టి రిక్తునిగా అయ్యా భూమి మీదకి వచ్చి నాయన అయ్యా తండ్రి నాయన మా పాప పరిహారార్థ బలిగా అయ్యా తండ్రి నాయన మా కొరకు బలి అయిన యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు. ప్రాయశ్చిత్తార్థ బలిగా బలి అయిన యేసయ్యా, నీకు స్తోత్రాలు 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 నాయన. అయ్యా తండ్రి, నీకన్నా వందనాలు. అయ్యా, గుడ్డివారి కనులు తెలియజేసిన దేవుడు, అయ్యా చనిపోయిన వారిని సైతం లేవనెత్తిన దేవుడవు తండ్రి నాయన. అయ్యా, 5 రొట్టెలు 2 చేపలు అనేక వేల మందికి పంచిపెట్టిన దేవుడవు నాయన, నీకు వందనాలు నాయన. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి నాయన. అయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు. నీ అమూల్యమైన రక్తాన్ని ఉదయకాలం ఆశ్రయిస్తున్నాం ప్రభు. నిష్కలంకమైన నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. అయ్యా, ఉదయకాలం అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములు నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాం. దయతో క్షమించండి అయ్యా. మమ్మల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మమ్మల్ని తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, మా ప్రార్థనలు నీ సన్నిధికి అంగీకార యోగ్యముగా ఉండునుగాకని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు స్తోత్రాలు. నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి నాయన. ఇంకను బలపరిచి వాడుకోండి. ఆత్మానుసారులుగా, నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా అయ్యా నాయన మమ్మల్ని రూపాంతరపరిచి వాడుకోండి ప్రభా. నాయన జ్ఞానమిచ్చు దేవుడు, బలమునిచ్చు దేవుడు, ఆలోచన అనుగ్రహించు దేవుడవు అయ్యా, భయభక్తులు అయ్యా పుట్టించు దేవుడవు నీవే నాయన. నీకు వందనాలు స్తోత్రాలు. వాక్యమై ఉన్న దేవా, నీకు వందనాలు స్తోత్రాలు. నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగుడైనా నీకు వందనాలు అయ్యా. సమృద్ధి వాక్యముతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించి ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువద్దన్నావు ప్రభా. అయ్యా, మా ప్రతి అపరాధములు, పాపములు నాయన అన్నిటినీ క్షమించి దినదినము నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు, నువ్వు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి అయ్యా, మీరు ఇచ్చిన క్షేమ స్థితిని బట్టి నీకు వందనాలు. ఇచ్చిన కుటుంబమును బట్టి వందనాలు అయ్యా. అయ్యా, మీరు ఇచ్చిన సమస్తమును, ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు అయ్యా నాయన ఎస్ అయ్యా, మాకు ఇచ్చిన సమస్తము కేవలం నీ కృప వల్లనే, నీ దయ వల్లనే తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. నీ కృపాసనం వద్ద నీ కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా, మాపై నీ కృప కలుగును గాక, మా కుటుంబాలపై నీ కృప కలుగును గాక, మా పరిస్థితులపై మీ కృప కలుగును గాక నాయన. అయ్యా తండ్రి నాయన, అయ్యా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ విషయంలో నీ కృప కలుగును గాక. ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితులు పైన రక్షణార్థమైన నీ కృప విస్తరించును గాక. వారి మనోనేత్రాలు తెరవబడును గాక, హృదయాలు తెరవబడును గాక, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టబడును గాక. అయ్యా, నిశ్చయముగా నీ వెలుగు వారికి కలుగును గాక. సమృద్ధి వెలుగు, సమృద్ధి జీవము, సమృద్ధి వాక్యము మాకు యేసు క్రీస్తు నామములో కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా పట్టణాన్ని బలపరచండి నాయన. అయ్యా, అలాగే ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని నాయన పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీతి న్యాయంతో పరిపాలించవలసిన బుద్ధి, జ్ఞానం, వివేకములను మీరు అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఇచ్చి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ప్రభా నాయన. అయ్యో, జరుగుతున్న యుద్ధాలు నాయన అయ్యా ఆగిపోవునట్లు మీరు కృప చూపండి. కడవరి వర్షము, కడవరి ఉజ్జీవ కొరకు వేచి ఉంటుండగా నిశ్చయంగా ఈ సంవత్సరం నాయన అనేక ప్రవక్తల నోట అయ్యో నాయన దేశంలో ఉజ్జీవం రగులుకుంటుందని నాయన అయ్యా పలికించిన ప్రతి మాట స్థిరపరచబడును గాక. నిశ్చయంగా ఒక బలమైన ఉజ్జీవము మా దేశంలో రగులు కొనుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. రాజా రిధానమ్మ చంద్రి హాందార్ అలారి ఖాతానారాబా రియో సంద్రి హాందానార్ అలారి ఖాతారాబా. అయ్యా, కృప కలుగును గాక నాయన. మా భారతదేశంపై నీ కృప కలుగును గాక. భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవబడును గాక, హృదయాలు తెరవబడును గాక. రియా చంద్రి హాందానారాబా. అయ్యా, నిశ్చయంగా కడవరి వర్షమే మీరు దిగిరండి. కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి నాన్న. అయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నీ పేరు పెట్టబడి నీ జలు తమను తాము తగ్గించి పాపం విడిచి చేసిన ప్రతి ప్రార్థనకు నిశ్చయంగా యేసు క్రీస్తు నామంలో జవాబు వచ్చును గాక. యేసు నామంలో భారతదేశము రక్షించబడును గాక. నిశ్చయంగా నాయన భారతదేశంలో నాయన అగ్ని రగులుకొనును గాక. అయ్యా, దుష్టుడు కాలిపోవును గాక, దుష్టక్రియలు నశించిపోవును గాక.
నిశ్చయంగా ఏలుబడి శక్తులు లయమైపోవును గాక, యేసు నామములో లయమైపోవును గాక, ఏలుబడి శక్తులు యేసు నామములో లయమైపోవును గాక. నాయన అయ్యా తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు. మా దేశానికి విడుదల కలుగును గాక, సూసైడ్ స్పిరిట్స్ నుంచి విడుదల కలుగును గాక నాయన. అయ్యా సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న పాపాల నుండి విడుదల కలుగును గాక నాయన. అయ్యా తండ్రి నాయన నీకే వందనాలు. మా దేశం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థిక పరంగా అన్ని రంగాల స్వస్థత కొందును గాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్ గారిని, అయ్యా చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లను, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేసిన అధికారులు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్న నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరిగించండి. వారందరినీ అయ్యా నీ స్వాధీనంలో, ఆధీనంలో ఉంచి ప్రభు నీ జ్ఞానం వారికి ఇచ్చి దయచేసి అయ్యా నాయన నీ చిత్తం వారి ద్వారా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. ఇంకా సుందరత అందరి గ్రామాలు, ప్రాంతాలు పట్టబడినట్లు సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లయపరచబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా రాజ్యానికే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్న దైవజనురాలు, సేవకురాలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. డినామినేషన్స్ ఏవైనప్పటికీ నాయన అయ్యా నీ పరిచర్యలో మనకు కొనసాగుతున్న ప్రతి దైవ సేవకులందరినీ నాయన అయ్యా నాయన నీ హస్తాలకు అప్పచెప్పుకున్న నీ కాపుదల భద్రత ఉంచండి, మంచి ఆరోగ్యాలు ఉంచండి, వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకొని చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా అయ్యా ప్రతి ఒక్క బిడ్డను మార్చుకొని ఆయన పత్రికలుగా మార్చుకో ప్రభా నాయన. సిద్ధపాటు కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి దయచేయమని వేడుకుంటూ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనం నీ పాద సందుకు చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరూ నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయమని. అలా అపరాధం చేసిన మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు వాక్యమే విజయం, ప్రభేసు నామముల సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.